1.0 చంద్రబాబు నాయుడు 3.0 2014-19 ఆ టైంలో వచ్చిన చర్చ మరొకసారి తెర మీదకి వచ్చింది. జల రవాణా వైపుకి దేశం వెళ్లాల్సిన అవసరం ఉంది. కాలవలు నదుల ద్వారా జల రవాణా చేసుకుంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు తగ్గుతుంది. వాస్తవంగా బై రోడ్డు లేదా బై ట్రైన్ సరుకుల రవాణా పెట్టడం వలన దానికి బోల్డ్ అంత కాస్ట్ అవుతుంది. ఆ డీజిల్ లేకపోతే కనుక ఈ ఇతర రవాణాకి రోడ్డు మీద లారీలతో పోల్చుకుంటే రైల్లో తీసుకురావడం కొంత తగ్గుతుంది, ఓ 50% మిగులుతుంది. అదే సందర్భంలో బై రోడ్డు వస్తే సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే లారీలో తీసుకురావడానికి ₹1,00,000 అయ్యిందంటే ట్రైన్లో 50,000 అవుతుంది. అదే కనుక నదుల్లో ఈ కాలువల ద్వారా తీసుకొస్తే 20,000కే వచ్చేస్తుంది ట్రాన్స్పోర్టేషన్. అప్పట్లో దాన్ని ప్రోత్సహించుతామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత మరి మిగతా రాష్ట్రాల్లో ఏమైనా వెళ్ళిందని తెలియదు, ఆంధ్రాలో అయితే ఎక్కడ జరగలేదు. ఇప్పుడైతే జల రవాణా వైపుకి చంద్రబాబు గారు మొగ్గు చూపుతున్నారు అన్నటువంటి విషయం హైలైట్ చేస్తున్నారు. అది కూడా కృష్ణానదిలో జల రవాణాకు సంబంధించి ముత్యాల నుంచి హరిశ్చంద్రపురం వరకు జీఎన్టీ కేసులతో అంతరాయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమి సర్కార్ దృష్టి పెట్టింది. నదీ తీరంలో 3 కార్గో 4 టూరిజం టెర్మినల్స్ ఏర్పాటు చేస్తారట. దాంట్లో ద్వారా ఇప్పుడు కావాల్సినటువంటి సరుకులన్నిటి కూడా ఇక్కడికి తీసుకొస్తారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తుంది. ఇది సక్సెస్ అయితే కనుక ఒక అద్భుతమైనటువంటి సరికొత్త విధానం వైపుకి తెరదీసినట్టు అవుతుంది.